హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేఖా రవి వ్లాగ్స్. ఇవాళ మనం నాసిక్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న 51వ శక్తిపీఠమైన సప్తశృంగి దేవి మాత టెంపుల్ గురించి చెప్పుకుందాం. సప్తశృంగి అనే పేరు ఎలా వచ్చిందంటే, సప్త అంటే 7, శృంగి అంటే కొండలుగా చెప్పబడతారు. మహారాష్ట్రలోని 3.5 శక్తిపీఠాలు ఉన్నాయి. వాటిల్లో కొల్హాపూర్, తుల్జాపూర్, మహాపూర్, వీటిలో ఇది అర్ధ శక్తిపీఠంగా చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఇది పురాణాల ప్రకారం సతీదేవి తనువు చాలించిన తరువాత శివుడు ఆవిడని మోసుకెళ్తున్నప్పుడు సతీదేవికి ఒక కుడి చెయ్యి భాగం ఇక్కడ పడిందని కొన్ని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. ఈ టెంపుల్ వాణి అనే విలేజ్కి దగ్గరగా ఉండి ఇక్కడ చేరడానికి క్యాబ్స్, బస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. అదే నాసిక్ నుంచి పర్సనల్ వెహికల్స్ కూడా చాలామంది లోకలర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నాసిక్ నుండి సుమారు 2 గంటల సమయం పడుతుంది. అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గానే ఉంటుంది. టెంపుల్ కింద నుండి పైకి చేరడానికి సుమారుగా 500 మెట్ల దాకా ఎక్కాల్సి వస్తుంది. అదే పెద్దవాళ్ళు ఎక్కలేకపోతే రోప్వే కూడా ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. అది సుమారుగా 150 నుండి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎవరైనా పసుపు కుంకుమ ఇచ్చుకోవాలి అంటే కింద మనకి దొరికేస్తాయి. సుమారుగా మనకి మెట్ల దోవలో 45 నిమిషాల సమయం వరకు పడుతుంది. అండ్ దర్శనం అయ్యేటప్పటికీ ఇంకొక 1 అవర్ దాకా ప్రాముఖ్యమైన రోజుల్లో పడుతుంది. ఇంకా అమ్మవారి గురించి చెప్పుకోవాలి అంటే, ఈ మూర్తి 18 అడుగుల ఎత్తున ఉండి 18 చేతులతో ఆయుధాలని ధరించి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. అందులోనూ సింధూర వర్ణంలో చూసిన ఈ మూర్తిలోని కళ చాలా ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఈ ప్లేసెస్ని బెస్ట్ విజిట్ చేయాలి అంటే అక్టోబర్ టు ఫిబ్రవరి అని చెప్పచ్చు. ఎందుకంటే వింటర్ టైంలో ఫుల్గా గ్రీనరీ అండ్ క్లైమేట్ ఫ్రెండ్లీగా మనకి ఆహ్లాదభరితంగా ఉంటుంది. మెయిన్గా ఇక్కడ చైత్రోత్సవం చాలా శ్రద్ధాభక్తులతో జరుపుకుంటూ ఉంటారు. ఇది రామనవమి అప్పుడు స్టార్ట్ అయ్యి చైత్ర పౌర్ణమి దాకా ఈ ఉత్సవాలు జరుపుకుంటూ మెట్ల పూజలు, అమ్మవారికి సారెలు సమర్పిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ మహారాష్ట్ర, ఈ నాసిక్ ప్రాంగణము చుట్టుపక్కల ప్లేసెస్ అందరికీ ఈవిడ కులదైవముగా ఆవిడ్ని చాలా బాగా ఆరాధిస్తూ ఉంటారు. ఇంకా మీకు ఏమన్నా సమాచారం కావాలంటే నాకు పింగ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.